ఆంధ్రప్రదేశ్లో నెల రోజుల ముందుగానే సంక్రాంతి సందడి నెలకొంది. పలు జిల్లాల్లో కోడి పందాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాలో పండగ సందర్భంగా బరులు రూపుదిద్దుకుంటున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కోడి పందాలు పౌరుషానికి, సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు. బరిలో నిలిచే పందెం, పుంజు ఎంపిక, శిక్షణ, అనేక రకాల వ్యాయామాలు, ఆ తర్వాత అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వనమూలికలు, అనేక చెట్ల ఆకులతో కషాయాన్ని మరిగించి గోరువెచ్చని నీటితో చేసే నీటి పోతల ప్రక్రియ చాలా క్లిష్టంగానే ఉంటుంది. పందెం నిర్వాహకుల కోళ్లకు శిక్షణపై 6 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం గోదావరి జిల్లాల వైపే రహదారులన్నీ ఉంటాయని చెప్పుకోవాలి. ఇక్కడ గోదావరి జిల్లాలో కొత్త అల్లుళ్ళకి ఏ విధంగా మర్యాదలు చేస్తారో అలాగే ఇక్కడ కోడి పందాలకు మాత్రం అదే జోరు తగ్గేదేలే అంటూ సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నామంటే కోడి పందాల బరుల్లో ఏ విధంగా ఇక్కడ నిర్వహిస్తారు, ఈ కోడి పందాలు ఎందుకు 3 రోజుల పాటు ఎంత ఘనంగా ఎందుకు సాగుతాయి, ప్రజలు వీటి పట్ల ఎందుకు ఆసక్తి చూపిస్తారు అనే అనేక ఆసక్తికర అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ముఖ్యంగా కోడి పెంపకం అంటే ముందుగా పందెంలో దింపే కోడిని ఏ విధంగా తయారు చేస్తారన్నది మొదలు పెడితే కనుక చాలా ఆసక్తికరంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పందెం బరిలో దిగిందంటే కోడి తొడకొడుతుందంటేనే ముఖ్యంగా ఇక్కడ దాని ఎంపిక, దాని సామర్థ్యం 2 విధాలుగా ఏ విధంగా ఉంటుందో చూసుకున్న తర్వాత దీన్ని ట్రైనింగ్ అంటూ అంటే వాకింగ్ పీరియడ్ కానీ ఇలాగా చెరువులో ఈత అంటూ చేసే హడావుడి ఒక్కొద్ది పక్క ఉంటే నీటి పోతలంటూ తీసుకొచ్చిన కార్యక్రమం కూడా ఇప్పుడు కొత్త పొంతలు తొక్కుతుందని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఈ నీటి పోతలు అనేది వివిధ అంటే ఆకులు కానీ, వివిధ మసాలా దినుసులు కానీ, ఈ వనమూలికలు కానీ ఇవన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసి కొన్ని గంటల పాటు మరిగించి ఆ పసరు దిగిన నీటిని గోరువెచ్చగా చేసి కోళ్ళకి స్నానం చేస్తారు. ఇలా చేయించే ప్రక్రియ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే కోడి చర్మం ఎంత బిగుతుగా ఉంటే పందానికి అంత గట్టిగా ఉంటుందని, అలాగే వీటికి కూడా పెట్టే ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఎదురు కోడి ఏ విధంగా కొడితే ఏ విధంగా ఢీకోవాలి, ఎంతసేపు పోరాటంలో నిలబడాలి అనేక ఆసక్తికర అంశాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఈ కోడి ఒక్క రంగు మారితేనే అనేక రకాలుగా మారిపోయే వీటిలో సుమారు 40 పైగా రకాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. వీటికి ఏ విధంగా ఉంటాయి కోళ్ళ రకాలు, ఎంపిక ఏ విధంగా ఉంటుంది, బరిలో దింపేటప్పుడు ఏం ఆసక్తిగా పరికిస్తారు అనేక అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి బరిలో కోడి పందాల జోరులో తమ కోడే నెగ్గాలనే తలంపుతో చాలా మంది బరిలో దింపుతూ ఉంటారు. అయితే ఏ విధంగా ఈ కోళ్ళ ఎంపిక ఉంటుంది, వీటి సామర్థ్యం ఏ విధంగా చూస్తారు, ఈ పందానికి ఏ విధంగా దింపిన తర్వాత వీటి శిక్షణ మెలకువలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ ముఖ్యంగా మన మధు గారు ఉన్నారు.
వీరు కోళ్ళ పెంపకంలో అలాగే బరిలో కోళ్ళు దింపడంలో కూడా చాలా ప్రసిద్ధులు. అసలు వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు మీరు ఒక కోడి ఈ బరిలో దిగే ముందు వీటి సామర్థ్యం గాని, దీని ట్రైనింగ్ గాని ఏ విధంగా ఉంటుంది? మీరు ఖచ్చితంగా పందెం నెగ్గడానికి ఏ పద్ధతులు అవలంబిస్తారు? పందెం నెగ్గడానికి కాదండి. కోడిపుంజి బాగా దెబ్బలాడని అనుకుంటామండి. పందెం నెగ్గడం అన్నది అది తర్వాత మాటండి. మేము దశమికి తోళ్ళేస్తామండి కోడిపుంజిని. దశమికేసాక 2 నెలలు, ఓ నెల మామూలుగా మేపి అక్కడి నుంచి మాంసం, జీడిపప్పు, పిస్తా ఇయన్నీ ఏస్తామండి. ఒక నెల, నెల 15 రోజులు మేపాకండి నీలపోత ఏస్తామండి. నీలపోతకి మయంగా మళ్ళీ ఈతలని, శాఖలని రకరకాల అనేక రకంగా తయారు చేస్తామండి. ఇయన్నీ కూడా కొంచెం కొంచెం గట్టిగా తయారు చేస్తామండి. ఆటిల వల్ల కోడిపుంజి బాగా దెబ్బలాడుతదని ఒక నమ్మకం ఉంటదండి. ఇప్పుడు రంగు మారితే హ్మ్. వీటి రకాలు కూడా మారతాయి కదా! అసలు ఎన్ని రకాలు మారతాయండి. ఉంటాయి? ముఖ్యంగా ఈ పందానికి ఎంపిక చేసిన రంగులు ఏముంటాయి? ముఖ్యంగా అంటే ఆ ఆలబెట్టి మనకి ఏ కలరు పుడితే ఆ కలర్ మనం కట్టుకోవడం జరుగుద్దండి. రంగులైతే 20, 25 రంగులు ఉంటాయండి. కానీ మనకి ఏది పని చేస్తది దాన్ని బట్టి మనం కట్టుకోవడం జరుగుద్దండి బరిలో. వీటికి సాధారణంగా మాంసం ఇంకా హ్మ్. ఇతరత్రా వాడతారంటారు. అవునండి. నిజంగా వాటి పోషణ అలాగే ఉంటుందా? మాంసం వేస్తామండి. కంటిన్యూగా 2 నెలలు మాంసం వేస్తామండి. అక్కడి నుంచి నీలపోతలని, శాకాలని, ఈతలని, బేటలని రకరకంగా ఇయన్నీ చేస్తామండి. ఇయన్నీ చేస్తేనే మనకి కోడిపుంజు కరెక్ట్‌గా తయారీకి వస్తదండి బాగాను. ఇది నిజంగా మీరు ఆసక్తి కొద్దిగా చేస్తూ ఉంటారా? లేకపోతే పందాల్లో నెగ్గాలి, ఖచ్చితంగా మనమే గెలవాలి అన్న ఒక తలంపుతో వీటికి మరీ భారంగా ఈ కోడి పెంపకంలో మరీ కఠినమైన పద్ధతులు అవలంబిస్తుంటారా? ఇప్పుడు మనం గెలాలన్న సిద్ధాంతం ఉంటది గనుకండి గట్టిగా మేపి కోడిపుంజు బాగా తయారు చేస్తామండి. ఇప్పుడు వీటికి వాడే హ్మ్. ఏమేమి వాడతారు దినుసులు సాధారణంగాను? మేక మాంసం ఏస్తామండి. బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు ఇయన్నీ ఏస్తామండి. చిమించులో డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇయన్నీ చాలా ఉంటాయి ఈటిలికి మేపి. ఇయన్నీ కంటిన్యూగా మేపుతాం ఇయన్నీని. 3 నెలల దాకా మేపుతాం ఇయన్నీని. ఇప్పుడు మీరు ఎంతకాలం నుంచి ఈ రంగంలో ఉన్నారు? ఇప్పటి వరకు ఎన్ని పందాలు నెగ్గుంటారు? ఎన్ని పందాలంటే కట్టామని అంత ఐడియా ఉండదు. అలా ఏటా కడతా ఉన్నాం కదా సార్ పందాలు. ఏ పందాలు అలా పుడుతూనే ఉన్నాయండి. నేను కోళ్ళు ఇయైతే ఇంచుమించుగా నాకు 20 సంవత్సరాల బట్టి నుంచి మేపుతున్నాను సార్ నేను. ఈ అనుభవం ఎక్కువండి నాకు బాగాను. ఇప్పుడు మీ దగ్గరున్న హ్మ్. కోడి పుంజుల్లో హ్మ్. మీకు ముఖ్యంగా ఎంపిక చేసుకునే వాటిలో ఇది ఖచ్చితంగా పందెం గెలుస్తుంది అనిపించే పుంజులు మీ దగ్గర ఏ విధంగా ఎంపిక ఉంటుంది అలా? ఉంటాయండి కొన్ని ఆటిల్ని ఇది ఎంతకైనా కట్టుకోవచ్చు. ఇది కన్ఫర్మ్‌గా పందెం పొడుద్దన్న కోళ్ళు కొన్ని కోళ్ళు ఉన్నాయండి. అవైతే ఉన్నాయండి. మంచిగా ఉన్నాయండి కోళ్ళు. ఏమైనా సీక్రెట్ ఉందా మీరు అయి ఇంక చెప్పకూడదు? బయటకి అనకూడదు సార్. అయి బయటికి మేము చెప్పకూడదండి. మేము చెప్పకూడదు, మీరు అడగకూడదండి. ఇది మా నమ్మకం అంటే మాకుంటదండి. బయటకి అలా మేము చెప్పకూడదండి. ఈ బరిలో దిగే కోడి పందాలు చూసుకుంటే గనక చాలా ఆసక్తికరంగాను, చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. ఎందుకంటే వీటికి ఏ విధంగా పందెం వేయాలి అన్నది ముఖ్యంగా వీళ్ళందరూ అవలంబించేది మాత్రం కుక్కుడు శాస్త్రం అని చెప్పాలి. కుక్కుడు శాస్త్రం నక్షత్రాన్ని బట్టి వీరు ఏ పుంజులు ఎప్పుడు ఏ సమయంలో దెబ్బలాడతాయన్న వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీటి గురించి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు సాధారణంగా కుక్కుడు శాస్త్రం ప్రకారం ఈ పండగ 3 రోజులు ఏ నక్షత్రాన్ని బట్టి పందాలు వేస్తారు? మీరు అవలంబించే విధానాలు ఏంటి? ముందుగా అందరికీ నమస్కారం అండి. అయితే మరి సంక్రాంతి రాబోతుంది గనక ముందుగానే ఈ యొక్క విధానాన్ని మరి పబ్లిక్‌కి తెలియజేయడం, ముందుగా ఈ యొక్క కోడి పందాల గురించి ఏదైతే నక్షత్రం అన్నది కుక్కుడు శాస్త్రం అన్నది పాటించడం జరుగుతుందో, ఈ 2026 సంవత్సరం సంబంధించి 14, 15, 16 తారీఖులు పండగ నిర్ణయించడం జరిగింది. 14వ తారీఖున అనురాధ నక్షత్రం వస్తుంది. ఏదైతే కోడి పందెం ఆడే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఒక కుక్కుడు శాస్త్రము నెక్స్ట్ నక్షత్రం కూడా పాటించడం జరుగుతుంది. ఏదైతే నక్షత్రం అనురాధ నక్షత్రం వస్తుంది, అనురాధ నక్షత్రంలో మేము కాకినెమలి
ఖచ్చితంగా పందెం పొడుస్తుందని ఒక కాన్ఫిడెన్స్, అదేవిధంగా ఏదైతే కుకుడు శాస్త్రంలో రాశారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ధీమా మీద మేము బరిలోకి ధీమాగా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తారీఖు జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రంలో కూడా తెల్ల కక్కెరేలు, పింగళాలు పొడుస్తాయని మాకు పూర్వం నుంచి వచ్చిన నమ్మకం. అది కూడా ఖచ్చితంగా అమలు జరుగుతుంది. అదేవిధంగా మరి కనుమ పండుగ రోజు మూడో రోజు మూలా నక్షత్రం వస్తుంది. మూలా నక్షత్రంలో నెమల సవలాలు, కాకి నెమలు, గౌళ్ళు పొడుస్తాయని ఒక కుక్కుడు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఈ బరిలోకి 3 రోజులు ఏదైతే కుక్కుడు శాస్త్రం పూర్వం నుంచి వస్తుందో దాన్ని పాటిస్తూ మేము కూడా కోడి మంచిదై దాని రంగు ఏదైతే కుక్కుడు శాస్త్రంలో రంగు ఆ రంగు ఎంచుకుని బరిలోకి దిగడం జరుగుతుంది. ఒక్క ఏక రంగుతోనే మొత్తం రకం మారిపోయే కోడి పుంజులు చూసుకుంటే కనుక మనం అసలు వీటిలో ఏ విధంగా గుర్తిస్తారు, ఏ రంగుని ఏ విధంగా వాటి పేర్లు ఏం పెడతారు అన్నది మన రాజుగారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు చూసారంటే పుంజుల్లో ఏ విధంగా రంగులు బట్టి లెక్క కడతారు చెప్పండి. సార్ ఇది నెమలి సార్. ఇది ఎదర ఈ అందం ఉంది సార్ నెమలి, దీన్ని బట్టి నెమలి అంటారండి. ఇది లేదా ఇక్కడ తెల్లరెక్క ఉందనుకోండి కోడి అంటారండి. ఈ ఏక కుస్సు నలుపు ఉందనుకోండి కాకి నెమలి అవుతుందండి అండి. వీటిలో రకాలు ఉన్నాయండి. సేతువ ఉంది, కక్కెర ఉంది, పింగళ ఉంది, తెల్ల కక్కెర ఉంది, నల్ల కక్కెర ఉంది, ఎర్ర కక్కెర ఉంది, రసింగ్ ఉంది, పచ్చకాకి ఉంది, డ్యాగ్ ఉంది. వీటిలో 40 రకాల జాతులు ఉన్నాయండి అండి. అవతల రంగును బట్టి మేము ఎంచుకుంటామండి పందులో. ఇప్పుడు సాధారణంగా మనం ఈ పుంజులు చూసుకుంటే కనుక వీటి సామర్థ్యాన్ని ఏ విధంగా మీరు లెక్క కడతారు, ఎంతసేపు పోరాడగలదు అన్నది మీకు ఏమైనా అంచనాకు రాగలిగే అవకాశం ఉందా? మా తయారీని బట్టి వీటిని పోరాటం మేము అంచనా చేస్తామండి. కోడి మేము ట్రయల్ వేసుకుంటామండి పండుగ బిఫోర్, దాన్ని బట్టి మేము అంచనా వేసుకుంటామండి. మనం ఇక్కడ చూసుకున్నామంటే కనుక అనేక రకాల కోళ్ళు ఉన్నాయి ఈ పందానికి సిద్ధమైనవి. ఒక్కొక్కటి ఒక రకం, ఒక రంగు ఉన్నాయి. అసలు ఏ రంగు ఏంటి అన్నది తెలిసించేద్దాం. సార్ వీరబాబు గారు, ఇప్పుడు మనం చూసుకున్నామంటే కనుక ఈ పుంజు ఏ రంగుకు చెందింది, అసలు దీన్ని ఏమంటారు చెప్పండి. ఇది కోడి సేవల సార్. ఇది రంగుకి వచ్చి కోడి సేవల అవుతుంది సార్. ఇలా తెలుపు ఉంటే కోడి సేవల సార్. ఇది గట్టి సూపు ఉంటే మనకి గట్టి సేవలు అవుతుంది సార్. తాగిన వాళ్ళు పోట్లాడద్దండి. ఏ రంగులు బట్టి సాధారణంగా వీటిని ఎంపిక చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఈ రంగు ఏంటిది? ఇది సేతువ సార్. ఇది కలర్ వచ్చండి సేతువ అండి. ఈ నల్లకాళ్ళు అయ్యి బట్టి కాకినమ్మల సేతువ అవుతుంది సార్. ఇది గట్టి సేవలు అవుతుంది సార్. అది కోడి సేవలు అయింది కదండి. ఇది కూసి గట్టి కాబట్టి అండి గట్టి సేవలు అవుతుందండి. అంటే దానికి మించిన రంగు అనమాట సార్. ఇది కాకినమ్మల సేవలు అవుతుంది సార్. ఇది వచ్చండి నెమల్ డాగ్ సార్. సింగల్ నెమల్ డాగ్ అండి. ఇది ఇలా నెమల బ్యాగులు అవి చూసుకుంటే అండి సింగల్ కాకి నెమల డాగ్ అవుతుంది సార్. ఇది పింగళ సార్. అది కాకి నెమల పింగళకు వస్తారు. ఇది కొద్ది గట్టి అండి. ఇది కూడా కొద్ది నలుపు, తర్వాత వచ్చి నల్లకాళ్ళు, దాన్ని బట్టి కాకి నెమల పింగళ అవుతుంది సార్. ఇది వచ్చండి కాకి నెమలండి. ఇంకా కాకి నెమలు పచ్చకాకి కూడా వస్తారు. ఇది అవతల దాన్ని బట్టి కూసిగట్టి సార్. డబుల్ బాడీ అన్నది, డబుల్ బాడీ ఏంటి, దీనికి ఆ విధంగా ఏమైనా ఉన్నాయా? అవునా సార్. ఇది డబల్ బాడీ కోడిపుంది సార్. ఇది 20 కేజీ వచ్చి ఇంచుమించులో 5 కేజీలు కోడి వస్తుంది సార్. ఇది కోడికాయ సార్. కలర్ ఇది నికరమైన కోడికాయ అండి. కుసి తెలుపు సార్. ఇప్పుడు ఏదైనా కోడిపుంజు యుద్ధంలో ఎక్కువసేపు ఎగరాలా, లేకపోతే కాళ్ళతో తన్నే విధంగా ఉండాలా? కాళ్ళతో తన్ని విధంగానే ఉండాలి సార్. ఎగరడం కాదండి. సరిగ్గా కాలు కొట్టిందంటే ఒంటి మీద పెట్టి కొట్టాలి సార్. అలా అయితేనే కోడిపుంజు పందెము
గెలగలుగుతారు. అంటే ఇప్పుడు యుద్ధంలో ఎక్కువసేపు నిలబడే విధంగా పెరుగుని తీసుకొచ్చారు. అవునండి. ప్రస్తుతం అయితే అది కూడా కనిపించట్లేదు. అవునండి. అంటే ఎక్కువసేపు గాల్లో కాళ్ళు విసిరే విధానమే కరెక్టా, లేకపోతే నిలబడి ఎక్కువసేపు అంటే శత్రువుని ఢీ కొట్టేందుకు ఎదురు చూసే విధానం కరెక్టా? అది కాదు సార్, ఏదైనా సరే ఒంటి మీద పెట్టి కాలు సరిగ్గా కొట్టాలి సార్. అంతేగాని ఎంత గాల్లో ఎగిరినా కూడా కోడిపుంజు పానవు సార్. సరైన దానికి విధానం కాళ్ళు ఒంటి మీద పడాలి, ఏ కాలు అయినా సరే. కోడి పందాలు అనేసరికి చాలా మంది సరదాగా వీక్షిస్తుంటారు, కానీ ఒక పుంజు తయారు చేయడానికి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వారు ఎంత కష్టపడతారో సాధారణంగా ఎవరికీ తెలియని విషయమే. ఎందుకంటే దసరా వెళ్ళిన తర్వాత వీటిని తయారు చేయడానికి ముందుగా రంగం సిద్ధం చేసుకుంటారు. ఎంపిక చేసిన వాటిలన్నిటికీ కూడా, ఎందుకంటే కొత్త ఈక తొడగడం అంటారు దాన్ని, ఆ తర్వాత దాన్ని ఏ విధంగా మేత పెట్టాలి, ఏ విధంగా వాటి శిక్షణ ఇవ్వాలి, ఏ విధంగా వాటిని ఈ యుద్ధాన్ని ఎక్కువసేపు నిలబడేలా చేయాలి, వీటికి శాఖలు తీయడం దగ్గర నుంచి రకరకాల ఈ ఎక్సర్సైజులు ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంత్రం 2 పూటలా చేసుకొని వీటి తయారు చేసే విధానం చూస్తే కనుక మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కేవలం ఆ పందెం 2-3 నిమిషాలు లేదా 5-10 నిమిషాల సేపు చూసి ఏ పుంజు గెలిచింది అన్నది ఆసక్తితో ప్రజలు మాట్లాడుకుంటారు తప్పించి, ఈ పుంజు తయారీలో మాత్రం ఎన్ని కష్ట నష్టాలు, శ్రమ ఎంతో దాగుంటుంది వీటి కోసం. ఎందుకంటే వీటికి వచ్చే అనేక రకాల వ్యాధులు కూడా ఉంటాయి. వీటికి ఒకవేళ సందర్శకులు వస్తే వాళ్ళ నుంచి సంక్రమించేవి కూడా బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. వీటిని అన్నింటినీ అధిగమిస్తూ వీళ్ళందరూ ఏ విధంగా తయారు చేసుకుంటారన్నది మాత్రం నిజంగా కత్తి మీద సామే. ఈ విధంగా చూసుకుంటే కనుక ఒక్కొక్క బరి నిర్వాహకులు ఏ విధంగా అయితే ఈ పందెం నిర్వాహకులకి చేస్తారు, అలాగే ఏదైతే మనం చూసుకుంటున్నామో ఇప్పుడు మనకు ఈ ఫామ్ చూసామంటే కనుక ఇందులో ఎన్ని రకాలు తయారవుతున్నాయి పుంజులు, సుమారు ఒక 100 రకాల పుంజులు యుద్ధానికి పెడుతున్నారంటేనే పందానికి వాళ్ళు ఎన్ని లక్షల రూపాయలు వీటి మీద వెచ్చిస్తారన్నదే ముఖ్యంగా ప్రశ్న. ఇంతలా కష్టపడిన తర్వాత పందెం ఏ విధంగా పొడుస్తుంది అన్నది కూడా పెద్ద ప్రశ్నార్థకమే. కేవలం 5 నిమిషాల సేపు చూసే యుద్ధానికి కోడి పుంజుని తర్ఫీదు ఇవ్వడం అన్నది నిజంగా ఒక సైనికుడిని తయారు చేసిన మాత్రం నిజంగానే చెప్పుకోవాలి. ఒక పుంజు పోయిందంటేనే ఒక సైనికుడిని కోల్పోయినట్టుగానే వాళ్ళు భావిస్తారు. ఇవన్నీ చూసామంటే మాత్రం చాలా ఈ కోడి పందాలు చూడడానికే కాదు, నిర్వహణ కూడా కత్తి మీద సాముగానే చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురాని, పెద్దాపురం.